అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింత రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్య దేవ భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, చూస్తుండగానే 2025 అయిపోయింది. సో మనం నూతన సంవత్సరం, ఆంగ్ల సంవత్సరం 2026కి వచ్చేసాం. సో ముఖ్యంగా చూసుకుంటే ఈ కన్యా రాశి వారికి ఈ ఇయర్ మొత్తం ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అలాగే ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఏ దైవాన్ని పూజించమంటారు? ఈ 2026 సంవత్సరం ఆంగ్ల సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ద్వాదశ రాశుల్లో భాగంగా కన్యా రాశి వారికి ఎలా ఉందంటే, ఆ రాశి గురించి చెప్పుకునే ముందు ఆ రాశి యొక్క ప్రత్యేకత కొంచెం మనం చెప్పుకుందాము. కన్యా రాశి, కన్యా అంటే ఏమి? పరిపక్వతకు అపరిపక్వతకు మధ్యన ఉన్నది. అంటే కుమారి కన్య అవుతుంది. బాలిక, కుమారి, కన్య, గృహిణి, ఇలా స్టేజెస్ మారుతూ ఉంటాయి. ఈ కన్య అంటే వివాహానికి అర్హత సాధించింది అని కూడా అర్థం. అంటే పరిపక్వత ఉండదు. మళ్ళీ వివాహ జీవితంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చే పరిపక్వత, ఆ పరిపక్వత ఈ కన్య అన్నాక ఉండదు కదా. అంటే ఎలిజిబిలిటీ ఉంటుంది, అటెండ్ నాలెడ్జ్ ఉండదు. అంటే 50-50, అంటే చైల్డిష్ మెంటాలిటీకి ఉంటుంది, అప్డేటెడ్ నాలెడ్జ్ ఉంటుంది. చాలా సున్నితంగా ఉంటుంది రాశి, చాలా పౌరుషంగా ఉంటుంది. అందుకే చాలామంది ఎక్కువ మాడితే శాపాలు పెడతారు వీళ్ళు. నువ్వు అదైపోతావు, నీదైపోతావు, నన్నే బాధపడతావు, నన్నే వెంటనే ఏడ్చేస్తారు. అంటే కన్నీళ్ళు వీళ్ళకి ఎప్పుడు రెడీగా ఉంటాయి. శ్రీశైలం ప్రాజెక్టులు ఉంటుంటాయి. ఉత్తర నక్షత్రంలో ప్రారంభమవుతుంది. ఉత్తర అంటే సూర్యుడిది. సూర్యుడు అంటే ప్రెస్టేజ్ ప్లానెట్. వీళ్ళు ప్రెస్టేజ్ ఎక్కువ. వీళ్ళు పొగిడితే చాలు. ఒక వయసులో ఉన్న అమ్మాయిని పొగిడితే, నువ్వు అంత అందంగా ఉన్నావు, ఇంత అందంగా ఉన్నా, అందరూ పొగడేదానికి కారణం ఏంటంటే వాళ్ళు పొంగిపోతారు. ఆ వయసులో ఉన్నది ఆనందానికి, ఎక్కువగా అలంకారానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఉంటారు. 100 సార్లు అర్థం చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు హీరోయిన్లు ఉంటారు, వాళ్ళు కన్యలే కదా, పెళ్లిగా అమ్మాయిలే కదా, వాళ్ళు ఎక్కువ అర్థం చూస్తూ ఉంటారు. ముందు నేను బాగుండాలి, ఆ తర్వాత ప్రపంచం బాగుండాలి. నేను బాగాలనుకుంటే అవకాశాలు వస్తాయి వాళ్ళకు. కాబట్టి వీళ్ళు అర్థంలాగా మెరిసిపోతున్నారు అనే విధంగా ఉండేదని ప్రాధాన్యత ఇచ్చేటువంటి రాశి. అంటే కన్య అంటే అందమైనటువంటి రాశి అని కూడా చెప్పొచ్చు. ఈ కన్యా రాశి అనేది కాలపురుషుడికి 6వ రాశి. మన కుడి సైడు డొక్క కడుపుని సూచిస్తుంది, మన కడుపుని కూడా సూచిస్తుంది. కన్యా అంటే మాతృత్వానికి అర్హత సాధించిన కూడా అర్థమే కదా, అంతే కదా. ఇప్పుడు కన్యా అంటేనే వివాహానికి పెళ్లి చూపులు చూస్తారు. అంటే గర్భసంచి అక్కడే కదా, మాతృత్వానికి అర్హత అనేది ఆ ఎలిజిబిలిటీ అదే కదా. కాబట్టి ఈ కన్యా రాశి యొక్క ప్రత్యేకత ఏమంటే, ఇంక ఈ రాశి లేకపోతే, ఈ కన్యలు లేకపోతే పెళ్లి కాదు. ఇప్పుడు నేను ప్రతి రాశికి ప్రపంచ స్థాయి ప్రత్యేకతను చెప్తున్నాను. ప్రాధాన్యత ఎక్కువ వీళ్ళకే ఉంటుంది. ఈరోజు అమ్మాయిలు దొరకకుండా అల్లాడి ఆకులు వేస్తున్నారు, మామూలు డిమాండ్ కాదు. కాబట్టి స్త్రీ యొక్క ప్రాధాన్యత, స్త్రీ లేకపోతే ఇంక లేదు. స్త్రీ లేకపోతే ఇంక సమస్య సృష్టి లేదు. అంత ప్రాధాన్యత కలిగినటువంటి రాశి. ఈ రాశిలో పుట్టిన వాళ్ళకు కడుపు నొప్పి రావడము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండడము, అజీర్ణం ఉండడము ఆ కారకత్వాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి అప్పు కలిసి వస్తుంది. అప్పే అదృష్టంగా మారుతుంది. వీళ్ళకు అప్పులే ఉండకూడదని అందరూ అనుకుంటారు కదా, వీళ్ళకి అప్పే అదృష్టం. వీళ్ళు అప్పు చేసి బిజినెస్ చేస్తే గ్రాండ్ సక్సెస్, మళ్ళీ బ్యాంక్ లోన్ పెట్టుకుంటారు, మళ్ళీ ఇంకా ఎక్కువ డబ్బు వస్తుంది. ఈ అప్పుతోనే జీవితాన్ని గెలుస్తారు వీళ్ళు. అప్పు లేకుండా ఉంటే ఈ రాశి ఫెయిల్యూర్. అంటే 6వ స్థానం అంటే శత్రు రోగ రుణస్థానం. రుణమే వీళ్ళగానే ఉపయోగిస్తే బ్యాంకులు కొన్ని అప్పులు ఇస్తూనే ఉంటాయి. ఈ వీళ్ళ ద్వారానే బ్యాంకులు బతుకుతూ ఉంటాయి. వీళ్ళని చాకచక్యంగా అద్భుతంగా నడిపించగలరు. 1 లక్ష రూపాయలు అప్పు తీసుకుంటే ఆ లక్షతో వ్యాపారం చేసి ఒక 5 లక్షలు సంపాదిస్తారు. దాంట్లో 1 లక్ష రూపాయలు వడ్డీతో కలిపి కట్టేస్తారు. మళ్ళీ బ్యాంకు వాళ్ళే మళ్ళీ 2 లక్షలు ఇస్తారు, మళ్ళీ 3 లక్షలు వాళ్ళే ఇస్తారు. ఈ డ్వాక్రా సంఘాలు, మహిళా సంఘాలు ఉంటారు కదా, వీళ్ళంతా స్త్రీలే కదా, అద్భుతంగా నయా పైసలు సహా లెక్కేసి కరెక్ట్గా కడతారు. బ్యాంకులో ట్రాన్సాక్షన్ అంతా లేడీస్ చేసినట్టు కరెక్ట్గా, చిన్న మొత్తాలైనా కానీ ఇంకెవరు మగవాళ్ళు చేయలేరు. మగవాళ్ళు పోతే నువ్వు నమస్కారాలు బాబు బయట ఉంటారు. వాళ్ళ డిసిప్లిన్ ఉండదు. ఆర్థిక విషయాలు వీళ్ళకే గ్రిప్ ఉంటుంది. 6వ స్థానానికి కన్యా రాశి, స్త్రీ రాశి. కాబట్టి ఇది అప్పు అదృష్టం. ఇది చెప్తే విచిత్రంగా వింటారు, కానీ ఆ గ్రిప్ ఉండేది. అందుకే కొంతమంది ఆడవాళ్ళకి మెయింటెనెన్స్ ఇచ్చేస్తారు, అద్భుతంగా ఉంటుంది. అప్పటి నుంచి వాళ్ళు డెవలప్ అయిపోతారు. వాళ్ళు అంటూ ఉంటారు,
ఆడు భార్య మాయలో పడిపోయినాడు, ఆడదాన్ని మెయింటెనెన్స్లో ఉన్నాడు, వాడేం మొగుడు అంటుంటారు. కానీ కుటుంబాన్ని మొత్తం చక్కగా అద్భుతంగా తీర్చిదిద్దేస్తుంది. ఇచ్చి అతను చూసేస్తాడు, భార్య చేతికి ఇచ్చి మళ్ళీ మనకు కావాలని తీసుకుంటా ఉంటే మనకు బాగుంది, ఫ్యామిలీ బాగుంది. మనం మెయింటెనెన్స్ చేసినప్పుడు బాగాలేదు, అది వాళ్ళ అండర్స్టాండింగ్ అలాగే ఉండాలి కదా. భార్యకు భర్త భయపడాల్సిన అవసరం లేదు, భర్తకు భార్య భయపడాల్సిన అవసరం లేదు. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటే చాలు. అండర్స్టాండింగ్ ఏది ఇంపార్టెంటా? ఎవరికి భయపడేదానికి పెళ్లి చేసుకున్నారు. నేను బెదిరిస్తాను, నేను బెదిరిస్తాను, ఓకే బెదిరించుకుంటే పెళ్లి చేసుకుంటారా? పిచ్చి ఆలోచన కదా ఇవంతా. భార్యకి ఇచ్చే ప్రాధాన్యత ఇవ్వాలా. భర్త తప్పు చేసినప్పుడు భార్య అరుస్తుంది, అరిచిన అడవడం బాధ్యత, ఆ టైంలో సైలెంట్గా ఉండడం ఈయన బాధ్యత. ఈయన అరిస్తే ఏమవుతుంది, గొడవ పెద్ద అవుతుంది, మూడో వ్యక్తులు ఎంటర్ అవుతారు. ఆమె తప్పు చెప్పినప్పుడు ఈయన అరవాలి, ఆమె అప్పుడు సైలెంట్గా ఉండాలి. అయ్యో నేను తప్పు చేస్తాను, మా ఆయన అరుస్తాడు అని అంటూ ఉంటారు. అయ్యో మా భార్య చెప్పకుండా చేస్తే నా వల్ల కాదువా నేను వీళ్ళు అంటూ ఉంటారు. అదే అండర్స్టాండింగ్. ఈ లాజిక్ తెలుసుకోకుండా నువ్వేం నడిచేదంటే అటువంటి పెళ్లిని చేసుకున్నావు. అనవసరంగా ఉన్నప్పుడు అయితే మాట్లాడు. ఇవి చాలా, ఈ అనుబంధాలు ఇంపార్టెంట్. ఈ అనుబంధాలు ఉన్నాయంటే ఇంకా జ్యోతిషం అవసరం లేదు. దేనికి జ్యోతిషం? ఊరికే మన నెట్ బొక్క ఫోన్లో. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది కన్యారాశి తెలియజేస్తుంది. కాబట్టి ఈ కన్యారాశికి ఈ సంవత్సరం ఎలా ఉందంటే అద్భుతంగా ఉంది. మామూలు ఆషామాషికి లేదు ఈ కన్యారాశి. 6వ ఇంట్లో సప్తగ్రహ కూటమి, శని లగ్నాన్ని చూస్తాడు, రాశిని చూస్తాడు, అది సూపరు. ఈ రాశికి శనేశ్వరుడు పరమరాజ్యోపకారకుడు. ఈ రాశాధిపతి బుధుడు, ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు, వీళ్ళిద్దరూ కాకుండా శనేశ్వరుడు పంచమాధిపతి. పంచమాధిపతి రాశిని చూస్తున్నాడు, ఇంక కాందంటూ లేదు. ఈ రాశికి ఆయుష్ని అన్ని ఆరోగ్యం అన్నీ ఇచ్చేది శనేశ్వరుడే. శని అంటే భయపడతారు కదా, కన్యారాశి వాళ్ళు ఆయన ఆరాధ్య దేవుడు. ఆయన రాశిని చూస్తున్నాడు, సూపరు. 6వ ఇంట్లో రాహు ఉన్నాడు, సూపరు. 6వ ఇంట్లో గ్రహణము సూపరు. 6వ ఇంట్లో సప్తగ్రహ కూటమి సూపరు. నిద్ర కలత నిద్ర ఉంటుంది. 10వ స్థానంలో కేతు ఉన్నాడు, తల్లేని గ్రహం. అది మామూలే, ఎందుకంటే వీళ్ళు సంపద ఎక్కువ దాని లెక్క పెట్టుకుంటే నిద్రపోరు అని చెప్పుకుందాం కామెడీగా, అంతే. 10వ ఇంట్లో గురువు ఉన్నాడు. 10వ ఇంట్లో గురువు ఉంటే స్థాన మార్పు, చేసే వృత్తిలో మార్పు, ఏదైనా ప్రమోషను, ట్రాన్స్ఫరు ఇట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు కన్యారాశి వాళ్ళకి దోషాలు తక్కువ, శుభ ఫలితాలు ఎక్కువ. వాళ్ళకి వివాహం కావాలంటే అయిపోతుంది. రాసే కన్యారాశి, వశీకర రాశి, అవసరమైన ప్రపంచానికి అవసరమైన రాశి. అబ్బాయిలు పుట్టినా అమ్మాయిలు పుట్టినా వర్కౌట్ అవుతుంది. స్త్రీ సంబంధ వ్యాపారాలు చేయొచ్చు, మగవాళ్ళైనా కానీ. స్త్రీ సంబంధ వ్యాపారాలు అంటే జ్యువెలరీ, ఫ్యాన్సీ స్టోర్సు, బోటిక్సు, తర్వాత ఫోటో స్టూడియోస్ పెట్టచ్చు. తర్వాత వచ్చేక్కడికి ఇవి ఉంటాయి, మన కోన్ ఎదేస్తూ ఉంటారు, మెహందీలు, ఇట్లాంటివన్నీ కూడా స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలే. పాత్ర సామాన్లు అమ్మడము, స్త్రీలకు మ్యారేజ్ బ్యూరో పెట్టడము, ఇవన్నీ కూడా వస్తాయి. ఫ్యాషన్ డిజైనింగు, మేకప్ మ్యాన్స్గా ఉంటారు సినిమా ఇండస్ట్రీలో, వీళ్ళంతా కూడా లేడీ టైలర్సు, వీళ్ళంతా ఎట్లా రాణిస్తారు? ఈ రాశిలో పుట్టి ఇవన్నీ ఎలా రాణిస్తారు? ఇప్పుడు ఒక కరడ మురడుగా ఉన్న వ్యక్తి ఒక ఫ్యాన్సీ స్టోర్ పెడితే లేడీస్ వెళ్తారా? వాడిని చూస్తేనే భయం వేస్తుంది, వాడిని చూస్తేనే భయం వేస్తామని భయం ఏమిటి కదా. అదే స్త్రీల మొహ లక్షణాలు ఉన్న వ్యక్తి కానీ పెడితే వాళ్ళు సూటిగా చూడగలుగుతారు, ఏం కావాలని అడగగలుగుతారు. ఇదే కనెక్ట్ అయ్యేది. అది చూడడానికి ఒక విధంగా లేడీ లాగానే ఉంటాడు. కాబట్టి ఈ వ్యాపారాలు చేస్తూ చూడండి, అతను కానీ శారీ కడితే లేడీస్ కూడా ఉంటారు, అట్లా ఉంటాడు. ఆ ముఖ కవలికలు అలా ఉంటాయి. వీళ్ళు కనెక్ట్ అవ్వగలుగుతారు. ఇబ్బంది కదా, ఒక పరాయి మగవాన్ని పోయి ఆ సూటిగా చూసేది అడగాలంటే ఇబ్బంది కదా. మార్కెట్లో ఏమైనా సహజంగా మనం మాట్లాడినప్పుడు అర్థమవుతుంది, అందరికీ వీక్షకులకు అర్థం కావాలని మనం విడమర్చి చెప్తున్నాం. కాబట్టి ఇటువంటి వ్యాపారాలు చేసినప్పుడు అవి సక్సెస్ అవుతాయి. లేడీస్ సంబంధించిన వ్యాపారాలు చేసి నష్టపోయిన వాళ్ళు ఇంతవరకు లేరు. అన్న కొత్త మోడల్ని చూపించు, కొత్త మోడల్ చూపించు అంటూనే ఉంటారు వాళ్ళు. ఇది కొత్త మోడల్ని మనం పాత మోడల్ చూపిస్తే కూడా కొత్తదని అడిగి తీసేస్తారు. అది లేడీస్ సైకాలజీ. కొత్త మోడల్ కావాలి. అట్లా వాళ్ళది కళారంగము అంతా వాళ్ళదే, సాహిత్య రంగము అంతా వాళ్ళదే. గాయకులు ఎంతోమంది, ఎంతో నృత్యం నేర్పించే వాళ్ళు, సంగీతం నేర్పించే వాళ్ళు కూడా గొప్ప వాళ్ళే. ఇక్కడ ఇవన్నీ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం అయితే మాత్రం శుభ ఫలితాలు ఎక్కువ, అశుభ ఫలితాలు తక్కువ. ఓకే గురుగారు, మరి ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు? విద్యార్థులకు బాగుంటుంది. ఎందుకంటే 4వ స్థానాధిపతి గురువు 10వ స్థానంలో ఉంటే 4వ స్థానం చూస్తాడు. అదేవిధంగా వీళ్ళ రాశాధిపతి బుధుడు అంటే మ్యాథమెటిక్స్, వీళ్ళ లైఫ్కి సంబంధించిన క్యాలిక్యులేషన్ బాగా వేస్తారు. బుధుడు మన ఆయుర్దాయాన్ని నిర్ధారించేటువంటి గ్రహము. ఆయుర్దాయం అంటే శనేశ్వరుడు ఇస్తాడు, కానీ ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని సెకండ్లు ఇతని బ్రీతింగ్స్ ఉంటాయని లెక్క వేసేది బుధుడే. ఒక అంచనా ఇస్తాడు శనేశ్వరుడు.
బుధుడే ఫైనల్. ఇన్నో సెకండ్కి ఇతనికి ఆక్సిజన్ పోదు అని ఆపేస్తాడు, లెక్కల మాస్టర్ అయినా. కాబట్టి వీళ్ళు బాగానే చదువుతారు. సొంత నిర్ణయాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళవి. సొంత నిర్ణయాలు దెట్లు వీళ్ళు. సొంత నిర్ణయాలు దెట్లు ప్రెస్టేజ్ ఎక్కువ. కన్యారాశి కాబట్టి కన్యా వాళ్ళు ప్రెస్టేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. అటువంటి స్వభావాలు ఉంటాయి. ఇప్పుడు విద్యార్థులు బాగానే ఉంది. అలాగే గురుగారు, మరి ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహం జరిగి సంతానం లేదో, వారికి వివాహ యోగం సంతాన యోగం ఉందంటారా? వివాహ యోగం ఉంది, సంతాన యోగం ఉంది. గ్రహాలన్నీ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి దానిపైన పెద్ద పరిహారాలు కూడా ఏం లేవు. ఈ కాలసర్ప దోష ప్రభావం అయితే అన్ని రాశులకు ఉందని నేను చెప్పాను. కాలసర్ప దోష ప్రభావం వీళ్ళకి 6వ ఇంట్లో 7 గ్రహాలు కలవడం వల్ల కాలసర్ప దోష ప్రభావం కూడా వీళ్ళకి తక్కువ, ఈ టైంలో పుట్టిన వాళ్ళకి ఎక్కువ. ప్రతి క్షణము జననము మరణం జరుగుతూనే ఉంటాయి. ఈ టైంలో పుట్టిన వాళ్ళకు కాలసర్ప దోష ప్రభావంలో పుడతారు. ఈ ఆల్రెడీ పుట్టిపోయిన వాళ్ళకు ఇప్పుడు ఈ కన్యారాశి వాళ్ళకి పనిచేయదు. అది తాత్కాలికంగా ఒక 20% పనిచేస్తుంది, 80% ఏం అవసరం లేదు. అలాగే గురుగారు, ఎవరైతే సినీ రంగంలో ఈ కళాకారులు కానీ అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ నూతన సంవత్సరం నుంచి ఎలా ఉండబోతుంది అంటారు? రాజకీయ రంగంలో వారికి బాగుంది, కళారంగాల వారికి బాగుంది. ఎందుకంటే ఈ కన్యారాశి 6వ ఇంట్లో ఎక్కువ గ్రహాలు ఉన్నాయి కాబట్టి, రాహు 6వ ఇంట్లో ఉన్నారు కాబట్టి రాజకీయ రంగానికి బాగానే ఉంటుంది. కళారంగము అన్నప్పుడు బాగానే ఉంటుంది. అన్ని రంగాల వాళ్ళకి బాగుంది. ఎందుకంటే గ్రహాలన్నీ 6వ స్థానంలో కూర్చోవడం వల్ల, 6వ స్థానం పాపస్థానం కావడం వల్ల, పాపస్థానంలో పాపగ్రహ రాహుకేతులతో ఇదవుతుంది కాబట్టి షష్టగ్రహ సప్తగ్రహ కూటమి అది కలిసే వస్తుంది. ఇది ఎవరైనా దోషం అని ఇంకెక్కడ ఏదని చెప్తే నమ్మద్దని నేను చెప్తున్నాను. మంచిదే, అనుకూలంగానే ఉంటుంది. అలాగే గురుగారు, ముఖ్యంగా ఎవరైనా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ముఖ్యంగా ఈ రాశి వారికి ఏ బిజినెస్ బాగుంటుందంట? సొంత బిజినెస్ తీసుకుంటే అది నేను ఇంతకుముందు చెప్పాను, ఈ స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు. ఎందుకంటే లాభస్థానంలో చంద్రుడు కూడా స్త్రీ గ్రహమే. మాతృ అని చెప్పాను కదా, తల్లి అని చెప్పాను కదా, తల్లి కూడా ఒక స్త్రీయే కదా. కన్యారాశి ఇది స్త్రీనే కాబట్టి ఈ స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ఏదైనా స్టార్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ సామర్థ్యం తగినట్లు. అలాగే గురుగారు, గృహయోగం వాహన యోగం ఉందంటారా? ఈ గృహ వాహన యోగాలు ఉన్నాయి. ఎందుకంటే శని చూస్తాడు, చతుర్థాధిపతి చతుర్థాన్ని చూస్తాడు. వాహన యోగం, విద్యాయోగం బాగున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే రైతులకు ఎలా ఉండబోతుందంటారు ఈ సంవత్సరం? రైతులకు సంబంధించిన గ్రహము శ్రామిక గ్రహమైనటువంటి శనేశ్వరుడు రాశిని చూడడం వల్ల రైతులకు బాగానే ఉంటుంది. మొత్తం పైన ఒకవేళ తీవ్ర నష్టాలు వచ్చినా కానీ పెద్దగా రావు వీళ్ళకి, మాత్రం తక్కువ నష్టాలు తప్పించుకుంటారు, లేదంటే బెనిఫిట్లోకి వెళ్ళిపోతారు. ఈ ఇయర్ అంతా ఇంకా అనుకూలంగా ఉంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? వీళ్ళు ఈ సంవత్సరము అంతా కూడా బాగుండాలంటే ఎక్కువగా శివారాధన, ప్రతి ఒక్క రాశికి నేను శివారాధన చెప్తున్నాను, శివారాధన చేసుకోవచ్చు. ఇక ఉత్తర, హస్త, చిత్త సూర్య నమస్కారాలు చేయొచ్చు. హస్త అంటే ఏమి, చేతులతో చేసేది సూర్య నమస్కారాలు. సూర్యుని యొక్క నక్షత్రంతో ప్రారంభమవుతుంది. ఆరెంజ్ పండ్లు ఎక్కువ తీసుకోవచ్చు. హస్త అంటే ఆరెంజ్ పండ్లే, ఆరెంజ్ చాక్లెట్స్, జ్యూస్, ఇంకేదైనా హల్వాస్, బర్ఫీలు ఏదో ఉంటాయి, తినచ్చు. అదే చిత్తా నక్షత్రం వీళ్ళకు, ఈ నక్షత్రానికి హస్త నక్షత్రానికి 2వ నక్షత్రం సంపత్తర కాబట్టి కంచి కామాక్షి అమ్మవారి దర్శనం చాలా బాగుంటుంది, సంపత్కరంగా ఉంటుంది. ఇవన్నీ వీళ్ళు ఆరాధించవచ్చు. గురుగారు, మొత్తం మీద ఈ 2026 నూతన సంవత్సరం కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.